మీ కెరీర్లో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చాలా అతి తక్కువ దర్శకులకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ రవితేజతో ఒక రకమైన అసోసియేషన్, జై లవ్ కుశ, మెగాస్టార్ చిరంజీవితోనే మెగా హిట్. తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా. అసలు ఈ జర్నీ పట్ల మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? డైరెక్టర్ అవడానికి ముందు 11 ఏళ్ల స్ట్రగుల్ ఉంది. అంటే 500 రూపాయలకి స్టార్ట్ అయిన కెరీర్, తర్వాత 1500కి పెరిగాను. నేను ఓపెన్గా నిజం చెప్పాలంటే మరి చాలా ఓ చిన్న పెంకుటిల్లు అనమాట. ఓకే. సో మా నాన్నగారు స్నానం చేసి వచ్చి మెల్లగా షర్ట్ వేసుకుంటున్నప్పుడు నేను మెల్లగా ఉందా లేదా నాకు వాళ్ళ అవకాశం అని ఆయన దువ్వుకుంటూ మా అమ్మ చూడకూడదు, మెల్లగా ఒక కనుసైగుతూ కన్ను కొట్టి ఇలా దువ్వేవాడు. ఇక అంతే. ఈ మధ్యనే కదా ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 28th. కానీ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ హార్ట్ బ్రేకింగ్. చిరంజీవి గారికి మంచి విపరీతమైన అభిమాని. సో చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయితే ఆయన భోజనం చేసే పద్ధతి కూడా మారిపోద్ది. చాలా సిక్గా ఉంటారు ఆ రోజంతా. సో బాస్ని కూడా లేకపోయాను అని బాధపడుతుంటే నేను ఫస్ట్ టైం ఎమోషన్ ఫీల్ అయ్యాను. అన్నయ్య ఏంటి అన్నా, అన్నయ్య అయ్యా చిరంజీవి అన్నయ్య అన్న. నాకు సైడ్కి అక్కడిపోయింది, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అన్నయ్య వస్తున్నారు నాన్న, చిరంజీవి గారు వస్తున్నారు మరి ఇంటికి అని. నోర్బాయ్ లేదా నిజంగా చిరంజీవి గారు వస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారా? లేదు నాన్న చిరంజీవి గారు వస్తారు, వేరే ఆయన ఫోన్ చేశారు. చిరంజీవి గారు మన ఇంటికి రావడం తప్పురా, మన అమ్మాయి వెళ్దాం అన్న. ఇవన్నీ అయిపోయినాయి, ఈ డైలాగులు అన్నీ. అసలు మనకేం తెలియదు ఆయన వస్తున్నాడు. నేనేమన్నా మనకి ప్రిపేర్ అవ్వమని చెప్పారు, మనం ఇంట్లో ఉంటాం అనుకో. కట్ చేస్తే ఇక వెళ్ళి మన సినిమాలో షార్ట్ పెడతాయి, వాటర్ ఓపెన్ చేసి ఆ షర్టు ఈ షర్టు ఫైనల్గా ఒక షర్టు ఫిక్స్ అయ్యాం. ఒక ఫోటో ఇప్పించి చాలరా అని అడిగారు మా నాన్నకి. 2.5 hours చిరంజీవి గారు మా ఇంట్లో మా సోఫాలో కూర్చొని. చిరంజీవి గారు సినిమా అనే పాయింట్ ఎలా కనెక్ట్ అయింది బాబీ గారు? గాడ్ ఫాదర్ చూసావా బాబీ అన్నారు. చూశాను, చాలా బాగుంది సార్ అన్నారు. సో ఆయన సగం చెప్తుంటే మిగతా సగం నేను రాసుకుంటున్నా, ఇదేంటి మనకి డైరెక్షన్ అవకాశం వస్తా అని. అది ఒకసారి చూడు, మళ్ళీ చూస్తే ఒకసారి ఆ రైట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 25 సార్లు చూశాను 2 daysలో ఆయన కలవాలి. 25 సార్లు సినిమా చూస్తుంటే నాకు ఎక్కడో నేను డీల్ చేయాల్సిన సినిమా అనిపించట. నాకు 100% ఎక్కట్లా. అభిమాని తిరుగుతున్నాడు, వచ్చి పోజు కొడితే పోరా అంటే మళ్ళీ మనం చేయలేము కాబట్టి వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఆయన 4కి రమ్మన్నారు. నేను 3:45 కల్లా అక్కడ ఉన్నాను. ఎగ్జాక్ట్ 5 minutes to 4 చిరంజీవి గారు వచ్చారు. అది మళ్ళీ మీకు అగ్గిన పరీక్ష. ఒక 7 minutes 10 minutes అటు ఇటు నడిచిన తర్వాత, సార్ అది లూసిఫర్ చూసాను సార్. చూసావా, ఏంటి బాగుందా, ఏంటమ్మా నీకు ఓన్ అయిందా, ఓన్ అవ్వలేదా, డైరెక్ట్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అన్నారు. పాయింట్ బ్లాంక్ స్ట్రైట్ టు ద పాయింట్ రా. దీనికోసం చిరంజీవి దాంట్లో కనపడలేదు సార్ అన్న. ఆ మాట ఆయన కొడుతున్నాడు. అర్థమైంది, ఇక లేదు మన చిరంజీవి గారితో మనతో ఏం చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు, సార్ ఒక ఫోటో తీసుకుంటాను మీతో అన్నారా. ఫోటో తీసుకుంటూ మీ నాన్నగారికి చెప్పు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రోగ్రామ్. నేను మీ నాగేంద్ర కుమార్. ఎడిటర్స్ కట్ ప్రోగ్రామ్కి ఇప్పుడు చాలా సెన్సేషనల్ గెస్ట్ మనకి టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ హూ క్రియేటెడ్ ఎ మ్యాజిక్ లైక్ వాల్టర్ వీరయ్య. మెగాస్టార్ చిరంజీవితో చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అభిమానిగా సినిమా పరిశ్రమకు వచ్చి ఆయనతోనే శిఖరం అంత స్థాయిలో అంత గొప్ప హిట్ ఇచ్చి ఇండస్ట్రీ చరిత్రనే తిరగరాసి ఇప్పుడు NBK 109 వర్క్లో ఉన్న డైరెక్టర్ బాబీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో లెట్ us వెల్కమ్ హిమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. కమ్
బాబీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ యర్ ఆఫర్ అండ్ గ్రాంటింగ్ టైం. ఎందుకంటే ఇప్పుడు మీ కెరీర్లో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చాలా అతి తక్కువ దర్శకులకు ఉంటుంది అది. అంటే నా అనుభవంలో ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్, రవితేజతో ఒక రకమైన అసోసియేషన్, తర్వాత చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవితోనే మెగా 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 హిట్, తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా. అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. మధ్యలో ఎన్టీఆర్, ఐఎమ్ సారీ విత్ డ్యూ రిగార్డ్స్ టు ద ఫ్యాన్స్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశ. ఇలాంటి ఒక ట్రావెల్ అన్నది చాలా అతి తక్కువ డైరెక్టర్స్లో ఉంటుందని నా అబ్జర్వేషన్ కనిపిస్తుంటుంది నాకు. అసలు ఈ జర్నీ పట్ల మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? అంటే టు బి నిజంగానే మీరు అన్నట్టు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో ఏంటో తెలీదు, చాలా ఆనందంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. అంటే తక్కువ ఏజ్లోనే ఇలాంటి బిగ్గెస్ట్ స్టార్స్తో వర్క్ చేసే అవకాశం రావటం. దాంతోపాటు ఒక నిజం ఏంటంటే, నేను చాలా మీడియా పరంగా నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేనిది, డైరెక్టర్ అవడానికి ముందు 11 ఏళ్ల స్ట్రగుల్ ఉంది నాకు. అంటే 500 రూపాయలకి స్టార్ట్ అయింది నా కెరీరు, తర్వాత 1500కి పెరిగాను. ఫస్ట్ నేను జాయిన్ అయింది చిన్ని కిష్ గారి దగ్గర. అప్పటికే ఇందిరా అనే సినిమా, నరసింహనాయుడు సినిమాలో రచయిత అయిన చిన్ని కిష్ గారు మోస్ట్ హ్యాపెనింగ్ రైటర్. సో 2002లో, సో 2002 డిసెంబర్ రావటం ఆయన దగ్గర నేను ఎన్నోసార్లు చెప్పుంటాను. స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారిలాగా ఆయన వెంటపడుతూ ఫైనల్గా ఆయన నా బాధ చూడలేక ఒక చిన్న పరీక్ష పెట్టారు. గంగోత్రి అనే సినిమా జరుగుతుంది, ఆ సినిమాలో ఒక సీన్ రాయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఇమాజిన్ అబౌట్ 2003 ఎలా ఉండేవాడిని. అవును, మీసాలు లేవు, చిరంజీవి గారితో ఫోటో ఉంటుంది నాది, సేమ్ అలా ఉండే. ఆ ఫోటో దిగిన సెకండ్ మంత్ అది. ఓకే. సో వీడు అప్పుడే స్కూల్ ఎగ్గొట్టొచ్చిన కుర్రాళ్ళగా. సో వీడికి ఒక టెస్ట్ పెడదాం, అసలు వీడు ఫిట్ అవుతాడా లేదా అంటే నాకు ఏమవ్వాలో తెలియదు, బట్ ఇండస్ట్రీలో ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విధంగా మనం నిలదొక్కుకోవాలనే ఒక డ్రీమ్ తప్ప, టు బీ హానెస్ట్ నేను డైరెక్టర్ అవ్వాలనో ఏదవ్వాలనో నాకు తెలియదు అప్పుడు. ఓకే. ఏదో విధంగా నాకంటూ ఒక పేరు ఉండాలి ఈ ఇండస్ట్రీలో. సో చిరంజీవి గారు కష్టపడి వచ్చారు, అలానే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళ స్టోరీస్ అన్నీ మా అమ్మగారు చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా చిన్న స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళకంటూ వాళ్ళు ఎదిగారు రా అని. అంటే మీకు ఇంటి దగ్గర ఎంకరేజ్మెంట్ ఉందండి సినిమా ఇండస్ట్రీ? ఉందండి, ఎందుకంటే మా నాన్నగారు ఆయన బేసిక్ నాటకాల రచయిత. ఓకే. ఎన్నో నాటకాలు రాసేవాళ్ళు, అలానే యాక్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో ఆయనలో రైటింగ్ స్కిల్స్ ఉంటాం, పైగా చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానం ఉంటాం. ఆయన కూడా చిరంజీవి అభిమానం? విపరీతం, నాకన్నా. నేను ఓపెన్గా నిజం చెప్పాలంటే నా చాలా ఇప్పుడున్న జనరేషన్ అభిమానం, ఆయన హార్డ్ కోర్ అభిమానం. చిరంజీవి గారి ఫోటో ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి చూస్తుంటారు. సో చిరంజీవి గారి పాటలు, చిరంజీవి గారి సితారా అని అప్పుడు మ్యాగజైన్స్, వాల్ పేపర్ లామినేట్, జ్యోతిచిత్ర మ్యాగజైన్. సో ఇలా ఉండే ఒక అభిమానం నాన్నగారిది. సో ఆయనకు ఉంది సినిమా పట్ల విపరీతమైన అభిమానం, రెస్పెక్ట్, ఇవన్నీ నాన్నగారికి ఉండే ప్యాషన్. సో అలానే మీకు నేను చిన్నప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ నుంచి యూనిఫామ్తో నన్ను సినిమాకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, స్కూల్ ఎగ్గొట్టించి. మిగతా డేస్లో స్కూల్ ఎగ్గొడితే ఒప్పుకోరు మా ఫాదరు. ఓన్లీ చిరంజీవి గారి సినిమా ఏంటంటే చిరంజీవి గారి సినిమా రోజు మాత్రం అది చాలా ఓ చిన్న పెంకుటిల్లు అనమాట. ఓకే. సో మా నాన్నగారు స్నానం చేసి వచ్చి మెల్లగా షర్ట్ వేసుకుంటున్నప్పుడు నేను మెల్లగా షూలు వేసి కట్టుకుంటూ ఆయన వైపే చూస్తూ ఉండేవాడిని. ఉందా లేదా నాకు వాళ్ళ అవకాశాలు. ఆయన దువ్వుకుంటూ మా అమ్మ చూడకూడదు. అదే, ఎందుకంటే ఏంటి చెడగొట్టేస్తున్నావు అంటారని మెల్లగా ఒక కనుసైగతో కనుగొట్టి ఇలా దువ్వేవాడు. ఇక అంతే హుషారుగా అమ్మ బాయ్, అక్క బాయ్ అలా వెళ్ళిపోయేవాడు. స్కూల్కి వెళ్ళి వచ్చేస్తానే అని చెప్పి వాటర్ బాటిల్ అన్నీ, మళ్ళీ క్యారేజ్ వద్దంటే డౌట్ వస్తుంది మా అమ్మకి, అదే ఎందుకు వద్దంటున్నాడని. చాలా కీలకమైన పాయింట్, డైరెక్షన్ ఫాల్ట్ అయిపోద్ది. సో వాటర్ పట్టుకొని ఆ వాటర్ మిల్టన్ వాటర్ ఫ్లాస్కో అలానే క్యారేజ్ అన్నీ పెట్టుకుని తట్ట పట్టుకొని బయలుదేరి నడుచుకుంటూ స్లోగా స్కూల్కి వెళ్ళే దాంట్లో మా ఫాదర్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి అలా వచ్చి స్కూటర్ ఆపితే ఎక్కి కూర్చుండేవాడిని. ఓకే. సో ఫస్ట్ డే సినిమాకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సో అందరూ పెద్దోళ్ళు వస్తారు కాబట్టి బెనిఫిట్ షో అంటే అప్పట్లో గుంటూరు మీకు వినే ఉంటారు, తెల్లవారుజామున మామూలుగా ఓ 7కి అలా షోస్ ఉంటాయి. అవును. సో 7:30 షోస్కి. అవును. మ్యాక్సిమం 8 లోపు షోస్ పడిపోతాయి. సో ఆ టైంలో ఏంటంటే మెల్లగా వెళ్తుంది నన్ను మా ఫాదర్ జనాల మీద పడి తొక్కుతారు కాబట్టి ఇక్కడ ఎక్కించుకునేవారు మా ఫాదర్. స్కూటర్ దగ్గర పెట్టేసి హిమని అని ఒక స్వీట్ షాప్ ఉండేది, అక్కడ నా బ్యాగ్ నా వాటర్ బాటిల్ పెట్టేసేవాడు.
మధ్యాహ్నానికి వస్తామని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఫాదర్ ఏం చేసేవాళ్ళంటే గేట్ ఓపెన్ ఫాదర్ గారికి నాన్నగారికి బాగా తెలిసి ఉండేవాళ్ళు ఆ మేనేజర్స్ వాళ్ళు. సో ఎందుకు అంటారు కాసేపు ఆగి రావచ్చు కదా అంటే మా ఫాదర్కి నాకు టెన్షన్ ఏంటంటే స్టార్ట్ అయిపోతుంది సినిమా తెరెత్తేస్తారేమో ఆ విజిల్స్తో చూడాలి కదా. విజిల్స్తో చూడాలి. అప్పుడు ఏంటంటే తెరెత్తడం అంటే హీరో కనబడుతుంది మనకి. అవును, న్యూస్ రీల్ ఉంటుంది. సో సో అవి మిస్ అవ్వకూడదని వెళ్ళిపోయాను. సో అలా అలవాటు అయిపోయింది నాకు నా బాడీలోకి సినిమా అనేది చిరంజీవి గారి పట్ల అభిమానం అనేది. సో ఎప్పుడైతే మీరు కూడా నాటకాలు గట్టా నాకు అదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు చెప్పుంటాను, 1000 మందికి నేను షార్ట్ చెప్పమంటే నేను చెప్పేయగలను, యాక్ట్ చేసి చూపించగలను. చిరంజీవి గారు ఉన్నా, ఇప్పుడు చేస్తున్న బాలకృష్ణ గారు ఉన్నా, నేను అనుకున్నది నేను వాళ్ళకి యాక్ట్ చేసి నేను ప్రజెంట్ చేయగలను. కెమెరా వస్తే మాత్రం నేను వెంటనే ఆగిపోతాను. నాకు చాలా విపరీతమైన ఇంట్రావర్ట్ని, విపరీతమైన సిగ్గు. ఐ కాంట్ ఫేస్. అది నాకు మాత్రమే ఎక్కువ తెలుసు. సో అందుకని చాలామంది ఇంటర్వ్యూస్ అడిగిన నేను దూరంగా ఉండటానికి కారణం, మీలాంటి వాళ్ళకి నేను దొరకపోవటానికి కారణం అదొక్కటే. ఓకే. ఈవెన్ ఆడియో ఫంక్షన్స్ కూడా పాపం చాలామంది పిలుస్తుంటారు, మీరు వస్తే బాగుంటుందని. మొన్న ఎప్పుడో ఒక దానికి వచ్చినట్టున్నారు. ఇంకా తప్పదు అనుకుంటే వాళ్ళకి ఏదో హెల్ప్ అవుద్ది మనం వెళ్ళటం అంటే ఎవరున్నా పర్వాలేదు అనుకున్న వాటికి ఎగ్గొట్టేస్తారు. ఎవరైనా పర్సనల్గా నిర్మాత మీరు వస్తే బాగుంటుంది అనుకుంటే అవాయిడ్ చేయలేక వెళ్తాను అంతే తప్ప నాకు వేరే యాటిట్యూడ్ కాదు, ఇంకో ప్రాబ్లం కాదు. నాకు కెమెరాలన్నా అవి రోల్ అవుతూ మనం రికార్డ్ అవుతున్నాం అన్నా తెలియకుండానే ఒక చిన్న భయం, చిన్న బిడియం అంటారా, భయం అంటారా, ఏదో ఇబ్బంది ఉంటుంది. అదే ఇన్కన్వీనియన్స్, అసౌకర్యం అన్నమాట. కరెక్ట్. సో మీరు కంటిన్యూ చేస్తున్నారు. సో అలా అభిమానం అనేది సినిమా పట్ల అలా వచ్చింది. ఎప్పుడైతే నేను చిన్నకృష్ణ గారి దగ్గరికి 2003లో బీకామ్ తర్వాత మరి ఇంక చదవాలనుకోలే. అసలు ఫస్ట్ నుంచి మనది ఇది కాదు కదా, మనం టైం వేస్ట్ చేస్తామనే గొడవ మనది. గుంటూరు స్కూల్ డేస్ నుంచి కూడా నాలో రైటింగ్ స్కిల్స్ అప్పటి నుంచి ఉన్నాయని నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు చాలా మంది నా క్లాస్మేట్స్కి ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు చెప్తా ఉంటారు, నువ్వు అప్పుడే కథలు చెప్పేవాడురా. ఎందుకంటే స్కూల్కి చాలా ఇర్రెగ్యులర్, నేను వెళ్ళేవాడిని కాదు. భాష్యం అనే స్కూల్లో చదివాను నేను. అంతకుముందు రోజెట్ అని చదివా. అన్ని చోట్ల ఏంటంటే ఎగ్గొట్టినప్పుడు లీవ్ లెటర్ తీసుకునేలా, లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అవును. సో అన్నిసార్లు లీవ్ లెటర్ ఇచ్చేవాళ్ళు కదా మా ఇంట్లో. అందువల్ల ఏంటంటే నేనే డైరెక్ట్గా వెళ్ళిపోయాడిని ప్రిన్సిపల్ దగ్గరికి. ఏమయ్యేవారంటే ఎక్స్ప్రెషన్స్తో సహా నాకు విపరీతమైన జ్వరం టీచర్ అని స్టార్ట్ చేసేవాడిని. మళ్ళీ వారం కొడితే ఇదే అబద్ధం చెప్పకూడదు, మా మామయ్య గారు చనిపోయారు అని ఒక 10 లైన్ల పేరాన్ని నేను అప్పుడప్పుడు రాసేవాడిని అంట. హానెస్ట్గా యాక్ట్ చేసి చెప్పేవాడిని, చాలా వాటికి ఎస్కేప్ అయిపోయేవాడిని. అలానే భాష్యం చదువుతున్నప్పుడు 9th క్లాస్లో ఒకసారి గోపి అనే ఒక ఆయన ఉండేవాళ్ళు, గోపి గారు అని. ఇప్పుడు ఆయన కొన్ని ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. సో ఆయన అంటే టెర్రర్ హోల్ క్యాంపస్కి. ఆయన ఒక బెత్తం పట్టుకోడు, బంచ్ ఆఫ్ స్టిక్స్ని అలా పట్టుకొని ఇలా గోడ కొడతా ఉంటాడు. ఆ సౌండ్కి ఉచ్చబడిపోతాయి మనకి. సో ఆయన రారా రామ 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 నటరాజా రామ అనేవాడు. లేదు అక్కడి నుంచి చాలా సైలెంట్గా వెళ్ళి చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా చెప్పేవాడు. ఆయన అప్పుడు ఒకసారి అన్నాడు, అరే ఇన్ని కథలు ఎలా చూస్తాయిరా, ఒక స్కూల్ ఎక్క ఉండటానికి ఇన్ని కారణాలు నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి అన్నాడు. సో ఇవన్నీ నేను డైరెక్టర్ అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకుంటుంటే ఓకే మన చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్ ఉంది క్వాలిటీ అని ఆనందపడతా ఉండే. అదే కథా రచన శక్తి అప్పుడే వచ్చింది ఉండాలి. అదే మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవాడు, రే నీకు ఆస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను స్కిల్స్ ఇచ్చాను రా అని. పాపం చాలా విపరీతంగా నన్ను టీస్ చేస్తూ ఉండేవాడు మా ఫాదర్. అదే ఈ మధ్యనే కదా ఆయన లాస్ట్ ఇయర్ August 20th డ్యూరింగ్ షూట్ ఆఫ్ వాల్తేర్ వీరయ్య. కానీ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ హార్ట్ బ్రేకింగ్ కదా. అంటే సినిమా ఎన్నో సీన్లు రాసి ఉంటాం మనం, ఎన్నో సినిమాలు చూస్తాం కదా. మన లైఫ్లో కూడా సినిమాటిక్ ఇన్సిడెంట్స్ వస్తాయి, సంఘటనలు వస్తాయి. అవి చెప్తే ఇదేంటి సినిమా ఎపిసోడ్ చెప్తున్నాడు అనేలాంటి ఎపిసోడ్స్ జరిగినాయి నా లైఫ్లో, ఎస్పెషల్లీ ఫాదర్ విషయంలో. ఎందుకంటే ఆయనకి చెప్పాను కదా, చిరంజీవి గారికి మంచి విపరీతమైన అభిమాని. సో చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయితే ఆయన భోంచేసే పద్ధతి కూడా మారిపోద్ది. చాలా సిక్గా ఉంటారు ఆ రోజంతా, ఇబ్బంది పడిపోతాడు. ఏంటో ఆయన డైరెక్ట్ చేసినట్టు, ఆయన నిర్మాతగా ఆయన చేసినట్టు ఇలా అవ్వకూడదు కదా బాస్ సినిమా అంటుండే బ్యాచ్. సో నేను డైరెక్ట్ చేసినప్పుడు చిరంజీవి గారికి చాలా స్పెషల్ మూమెంట్. ఆయనకి నా కొడుకు చేస్తున్నాడు, ఎవరినైతే ఎత్తుకొని తీసుకెళ్ళాడు థియేటర్స్కి, ఆ బొడ్డోడు ఇప్పుడు డైరెక్టర్ మెగాఫోన్ పట్టుకుని మెగాస్టార్ని డైరెక్ట్ చేయడం అనేది ఎంతమంది జరుగుతుందో నాకు తెలియదు. కానీ నా లైఫ్లో మాత్రం బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒక లైఫ్ సర్కిల్ అంటారు కదా, ఒక రౌండ్ ఆఫ్ అయిందిరా, వచ్చిన పని అయిందిరా అంటారు కదా, అలాంటి ఇన్సిడెంట్, అలాంటి మూమెంట్ని, అలాంటి ఒక అద్భుతమైన అనుభూతిని నాన్నగారు చూడలేకపోయారు అనేది నాకు ప్రతిరోజు
వాల్తేరు వేరే గురించి వచ్చిన, చిరంజీవి గారి గురించి వచ్చిన ఎక్కడో ఒక ఇబ్బందికరమైన చిన్న నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఉంటుంది. యా 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 కానీ నిజంగానే అది నాటకీయంగా అవును. ఉన్న నిజం, వాస్తవం కదా అది. ఎవరైతే కలలు కన్నారో ఆయన గురించి మీరు డైరెక్టర్ అవుతారు లేదా ఆయన అన్నాను కదా సినిమా ఇన్సిడెంట్ అని. ఇప్పుడు ఫాదర్కి ఆగస్టు 28 ఆయన కాలం చేస్తే ఒక 24th అలా అప్పటిదాకా బాగున్నాయని హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. సడన్గా వెంటిలేటర్ పొజిషన్కి వెళ్ళింది, చిన్న కోమా లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఫాదర్కి. ఓకే. చిరంజీవి గారు అప్పుడే ఎక్కడో అబ్రాడ్ నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రోజు 4 daysకి ఒకసారి అబ్రాడ్ నుంచి ఫోన్ చేసుకుంటారు, ఎలా ఉన్నారు నాన్నగారు అంటే చెప్తా ఉండేవాడు. ఎందుకంటే నేను డైరెక్టర్ అవడానికి ముందే జైల్లోకి వచ్చిన తర్వాత నాన్నగారికి ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చా యాజ్ ఎ సన్. నేను చిరంజీవి గారితో సినిమా చేయటం కన్నా నువ్వేమిచ్చావురా మీ నాన్నకంటే నేను ఇచ్చిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే బ్యూటిఫుల్ గిఫ్ట్. జైల్లోకి అయిపోయింది సినిమా రిలీజ్. దానికి ముందు ఒక 10 days బిఫోర్ ఫాదర్కి ఒక నాజిల్ స్పెక్ట్రమ్ క్యాన్సర్ అని బిగినింగ్ స్టేజ్లో ఐడెంటిఫై చేసాం. సో బసవతారక్ని తీసుకెళ్ళాం, కళ్యాణ్ రామ్ గారు చెప్పడం వల్ల సర్జరీ డేట్ ఇచ్చారు. సో ఫాదర్ అన్నారు జైల్లోకి రిలీజ్ అయిన తర్వాత చేయించుకుంటాను, ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. నేను థియేటర్, ఎందుకంటే ఆయన ఫస్ట్ డే సినిమా చూసేస్తాడు, అదే గుంటూరు నుంచి అలవాటు కదా కాబట్టి, పైగా కొడుకు చేసిన సినిమా అనేసరికి ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో జైలకుశ అనేది బాగా, అంటే తారక్ అంటే ఆ 3 క్యారెక్టర్లు చేయటం, ఆ కథ అంతా తెలుసు. ఆయన ఏం చేసేవాడంటే నా రైటింగ్ రూమ్కి వెళ్ళి బుక్స్ అన్ని చూసేసి కథ అంతా చదివేసేసి మెల్లగా ఆ సీన్ బాగాలేదు, ఇది బాగాలేదని చిన్న నసుగుతూ ఉండేవాడు. మనం అసలు నేను ఎవడు చదవమన్నాడు మోహన్ రావు అంటుండేవాడు. నేను ఐ యూస్ టు కాల్ హిమ్, పేరు పెట్టి పిలిచేవాడు, ఏమయ్య మోహన్ రావు అంటుండే. నైస్ ఫ్రెండ్షిప్ రియల్లీ. ఆయన గ్రేట్ ఆ విషయంలో, ఎందుకంటే మిమ్మల్ని అలాగే అలౌ చేశారు. సో ఆయనకి ఏంటంటే 3 క్యారెక్టర్లు చేసేసాడు వీడు. ఎలా చేస్తుంటాడు, ఆ పైగా జనతా క్యారేజ్ లాంటి ఒక స్టార్డమ్తో ఉన్నాడు ఎన్టీఆర్ గారు. నానక ప్రేమతో జనతా క్యారేజ్ లాంటి హ్యూజ్ సక్సెస్ లో ఉన్నాడు. అవును, పెద్ద రేంజ్ లో ఉన్నాడు. అవును. దానికి ముందు నాకు సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్నంత స్థాయిలో విజయం, రెవెన్యూ సైడ్ రాకపోవటం, వీటన్నిటితో జైలకుశ అనేది నాకు నా ఫ్యామిలీకి కానీ చాలా ఇంపార్టెంట్ సినిమా అది. అవును. సో ఫాదర్ సినిమాకి తీసుకెళ్ళాలి. ఈ టైంలో ఈ 10 days బిఫోర్ ఏమన్నారంటే జైల్లోకి రిలీజ్ అయిన తర్వాత చేయించుకుంటాను నేను సర్జరీ, ఇప్పుడు ఏమొద్దు అన్నారు. సరే రిటర్న్ వస్తున్నాం, కరెక్ట్గా స్టార్ బక్స్ దాటుతున్నాం ఆ రోడ్డు, ఇప్పుడున్న స్టార్ బక్స్ మన బసవతారకం నుంచి దాటుతుంటే నానే ఉన్నారంటే, ఓవి చిరంజీవి గారిని చూడలేకపోయాను రా, బాస్ని చూడలేకపోయాను రా, అది మా జీవితం అని ఆయన ఏదో నసుగుతున్నాడు. నేను డ్రైవింగ్లో ఉన్నా, మా బాస్ని చూడలే అంటే ఆయన ఏంటంటే సర్జరీ తర్వాత ఏమైపోద్దో నాకు, చిరంజీవి గారిని నేను చూడలేకపోయాను దగ్గరుండి. ఎందుకంటే కళ్యాణ్ గారిని చూశారు ఆయన, సర్దార్ గబ్బర్ సింగ్ చెప్తున్నప్పుడు 3-4 times తీసుకెళ్ళాను, పరిచయం చేశారు, బాగా మాట్లాడేవాళ్ళు. అలానే ఎన్టీఆర్ గారిని చూశారు, నేను చేస్తున్న రవితేజ గారిని కలిశారు. అవును. పూజ రోజు ఆయన ముహూర్తం కొబ్బరికాయ కుట్టారు. కానీ చిరంజీవి గారిని నేను చూపించలేకపోయిన విషయం నేను మర్చిపోయా. మీకు తెలుసు కదా, ఒకసారి డైరెక్టర్గా మనం మొదలెడితే రేసు ఇంకా మనకి కనపడవు, అదే ఆ స్పీడ్ పరిగెత్తడమే. సినిమా తర్వాత సినిమా తర్వాత ఈ సినిమా గొడవలో నేను ఎన్నోసార్లు చిరంజీవి గారిని కలుస్తున్నాను, వినాయక్ గారి ద్వారా, వాళ్ళ ద్వారా. నేను డైరెక్టర్ అని తెలుసు, ఆయన అభిమానిని తెలుసు. ఎక్కడైనా వెళ్తే ఏమ్మా బాబీ అంటుండేవాళ్ళు. ఈ ఆనందాన్ని వచ్చి షేర్ చేసుకునేవాడిని తప్ప మా నాన్న మీకు పెద్ద ఫ్యాన్ సార్ అని నేను తీసుకెళ్ళలేకపోయాను. సో బాస్ని చూడలేకపోయాను రా అని బాధపడుతుంటే నేను ఫస్ట్ టైం ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఇదేంటి, ఇప్పటికి నేను 3 సినిమాలు చేశాను, నేను ఎవరో తెలుసు మార్కెట్కి, మా నాన్నకి చూపించలేకపోయానని వెంటనే సైలెంట్గా ఉండి ఫాదర్ని దింపేసిన తర్వాత వినాయక్ గారిని, నాకు ఇండస్ట్రీలో అతి తక్కువ మందితో నేను బాగా ఎమోషనల్గా ఇంటరాక్ట్ అవుతుంటా. వాళ్ళు వినాయక్ గారు ఒకళ్ళు, పురి జగన్నాథ్ గారు ఒకళ్ళు. నేను కాల్ చేసినా చెప్పినా వారానికి ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావు తమ్ముడు అనే 2 డైరెక్టర్లు అన్నమాట వాళ్ళు. సో వినాయక్ గారిని వినయ్ అన్న అంటాను. ముందంతా మనందరం వినయ్ అనే అనేవాళ్ళు. అల్లుడు సీన్ అప్పుడు నేను కథ ఇవ్వటం జరిగింది, అది చాలా విజయం సాధించింది. ఆయనకి బాగా ఇష్టం నేనంటే, పవర్ కథ ఆయన ఫస్ట్ నేను చెప్పాను. సో ఇలా వినయ్ అన్నకి ఫోన్ చేశాను ఫాదర్ని దింపేసి కారులోనే. ఏంటి తమ్ముడు ఏంటి సంగతి అంటే, అలా ఏం లేదు, చిన్నలేదు, ఫాదర్ ఏదో హాస్పిటల్లో ఇలా డిటెక్ట్ చేశారు, చిరంజీవి గారిని ఒక్కసారి కనుక్కోవాలన్నా ఎక్కడ ఉన్న. అప్పుడు ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు ఆయన. చిరంజీవి గారిని ఆ మంత్లో షూటింగ్ జరగట్లా, చిరంజీవి గారిని కల్పించాలన్నా ఎలా అది అన్న. అవునా సరే నేను కనుక్కొని చెప్తాను తమ్ముడు అన్న 10 days బ్యాక్ బిఫోర్ రిలీజ్. సో తర్వాత సడన్గా నేను జైల్లోకి రిలీజ్ డే రోజు నైట్ నిద్ర పట్టట్లేదు.
4 o'clockకి ఫస్ట్ నవీన్ గారి దగ్గర నుంచి ఫోను, అదే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ యూఎస్ నుంచి అదే కాల్ వెయిటింగ్లో ఎన్టీఆర్ గారు ఫోన్ చేశారు. ఎక్కడున్నావే దొంగ రాసుకెళ్ళేది అని చాలా ప్రేమగా ముద్దుగా తిడుతుంటాడు ఆయన. అవును. అనగానే వెళ్ళిపోయా హీరో ఇంటికి. వెళ్ళి తారక్ గారి దగ్గరికి వెళ్ళే ముందు స్విచ్ ఆఫ్ చేసేసాను. సరే తారక్ గారు మేము కూర్చున్నాం, ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఆయనకి ఫోన్లు వస్తూ ఉన్నాయి, కళ్యాణ్ రామ్ గారికి ఫోన్లు వస్తున్నాయి, ఆ సినిమా ఇంటర్వల్ ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, పెద్ద బ్లాక్ బస్టర్ అన్నీ వినపడుతున్నాయి. తర్వాత నేను మెయిన్ థియేటర్కి వెళ్ళాలి, క్రాస్ రోడ్స్. యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ డే మనం మెయిన్ థియేటర్కి వెళ్ళి చూడటం అనేది సుదర్శన్లో ఒక కిక్. సరే నేను బయటకు వచ్చి తారక్ గారికి చెప్పేసి ఆన్ చేయగానే నాకు ఒక 9 మిస్డ్ కాల్స్ ఉన్నాయి వినయ్ గారి దగ్గర నుంచి. సరే రిటర్న్ బ్యాక్ చేస్తే సినిమా గురించి రిపోర్ట్ చెప్పడానికి చేసుకుంటారు, నేను టెన్షన్లో ఉన్నానని కాల్ బ్యాక్ చేస్తే ఆయన ఎక్కడున్నావు తమ్ముడు అంటే అన్న తారక్ గారి ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాను అన్న. అవునా సరే ఇంటికే నయ్యలేదేమో, ఇంటికి వెళ్తున్నాను. సరే నీకు ఒక సీక్రెట్, ఒక సర్ప్రైజ్ ఉంది, బట్ నీకు చెప్పకపోతే ఉండేలాగా లేవు ఇంట్లో అన్నారు. ఏంటి అన్న. అన్నయ్య వస్తున్నారు అన్నారు. నేను అన్నయ్య ఏంటి, అన్నయ్య ఎవరు అన్న. నిజంగా నాకు అర్థం కావట్లేదు, కాంటెక్స్ట్ అర్థం కావట్లేదు. మనమేమో జైల్లో కూర్చొని రిలీజు ఈ గొడవలో ఉన్నాం. ఈ అన్నయ్య ఎవరు, అన్నయ్య ఏంటి అన్న. అన్నయ్య చిరంజీవి అన్నయ్య అన్నారు. నాకు సైడ్కి ఆపేబండి, ఏం మాట్లాడుతావు అన్నయ్య. అవును అన్నయ్య వస్తున్నారు. చెప్పాను ఇలా బాబీ అని 2 days బ్యాక్ చెప్పాను. రిలీజ్ రోజు వెళ్తాం, ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది. ఆ రోజు మనం వెళ్ళి వాళ్ళ ఫాదర్ని కలిసి మనోడికి ఆల్ ది బెస్ట్ చెప్తే ఇంకా స్పెషల్ మూమెంట్ ఉంటుంది తన లైఫ్లో అన్నారు. నేను వెంటనే లేదు ఆయన మన ఇంటికి రావటం ఎందుకు, నేనే నాన్న తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి నేను థియేటర్కి వెళ్తాను. ఆయన నీకు అసలు చెప్పొద్దన్నారు, నేను నీకేం చెప్పలేని ఫోన్ పెట్టేశారు. సరే ఇంటికి వెళ్ళాను. తలుపు మా నాన్న మొత్తం మంచి కద్దరు చొక్కా వేసుకొని రెడీగా ఉన్నారు థియేటర్కి వెళ్ళడానికి. నా ఫేస్లో మాత్రం టెన్షన్ ఉంది, ఎందుకంటే చిరంజీవి గారు వస్తున్నారనే ఎక్కువ టెన్షన్ ఉంది నాకు. ఇంటికి రావటం ఏంటి మన అపార్ట్మెంట్కి చిరంజీవి గారు. అవును. సో అంటే మా నాన్న గమనించి ఏంట్రా సినిమా ఏమన్నా బ్యాక్ టాక్ ఏమన్నా మాట్లాడతారంటే బయట నా కొడుకులు అయితే అంటున్నాడు. ఎవడో మాట్లాడలేదు ఉండవే బాబు అని. మరి ఫేస్ అందుకు అలా ఉన్నాను. నేను చెప్పకపోతే ఏమైపోద్దంటే ఒక 55 ఏళ్ళ నుంచి ఒక 60 ఏళ్ళ నుంచి ఒక వర్షిప్ చేస్తూ ఒకరిని చూడాలి, ఒకటితో మనం ఫోటో దిగాలి, ఎన్నోసార్లు ఆ కట్అవుట్కి దండలేసిన ఆయనకి బెల్లు కొట్టి డోర్ తీసి చిరంజీవి గారు కనబడితే జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ షాక్. ఆ షాక్ నాకు భయం అనిపించి మెల్లగా చెప్పేసాను. నాన్న చిరంజీవి గారు వస్తున్నారు మరి ఇంటికన్నా. నోర్బాయ్ లేదా నిజంగా చిరంజీవి గారు వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారా? లేదు నాన్న చిరంజీవి గారు వస్తారు, వేరే ఆయన ఫోన్ చేశారు. చిరంజీవి గారు మన ఇంటికి రావటం తప్పురా, మనమే వెళ్దాం అన్నాడు. ఇవన్నీ అయిపోయినాయి ఈ డైలాగులన్నీ. అసలు మనకేం తెలియదు ఆయన వస్తున్నాడు. వినయన్న మనకి ప్రిపేర్ అవ్వమని చెప్పారు, మన ఇంట్లో ఉంటాం లేదు అన్న. కట్ చేస్తే ఇక వెళ్ళి మన సినిమాలో షార్ట్ పెడతాం, వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆ షర్టు ఈ షర్టు ఫైనల్గా ఒక షర్ట్ మీద ఫిక్స్ అయ్యి ఉన్నాడు. చిరంజీవి గారు రావటం, ఒక ఫోటో ఇప్పించి చాలరా అని అడిగిన మా నాన్నకి 2.5 hours చిరంజీవి గారు మా ఇంట్లో మా సోఫాలో కూర్చొని మా నాన్నగారిని పక్కన కూర్చోబెట్టుకుని ఒక సినిమా లెంత్, సినిమా లెంత్ ప్రాపర్ సినిమా లెంత్ నాన్నగారితో కూర్చొని చాలాసేపు మాట్లాడి, సరే మీకు సినిమా టైం అవుతుంది బయలుదేరండి బాబీ అన్నారు. సో ఇంతకంటే అంటే మోస్ట్ అంటే సినిమాటిక్ ఒక కెరీర్లో బిగ్గెస్ట్ స్టెప్ ఏమైనా ఉందిరా అంటే ఇలాంటి సీన్ వేస్తే ఇది సరిపోద్ది ఆర్ఆర్ క్రియేట్ చేయడానికి. ఇది ఒక ఇంటర్వల్ బ్లాక్ అవుతుంది కదా. ఇంటర్వల్ బ్లాక్. ఒకడిని సినిమాకి తీసుకెళ్తూ టికెట్లు దొరకకపోతే కాళ్ళు చెప్పులు తెగిపోతూ అని ఒక ఫాదర్ పెంచితే, ఆ ఫాదర్కి ఒక ఇంటర్వల్ బ్లాక్కి అతను అభిమానించి ఒక చిరంజీవి చూపించడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ ఇంటర్వల్ బ్లాక్స్. బిగ్గెస్ట్ కమర్షియల్ ఇంటర్వ్యూలో దానిలో డౌట్ లే. సో అది జరిగింది. అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, వరల్డ్ లాంగ్వేజ్ లో ఏ ఫిల్మ్ అయినా సరే, ఏ సినిమా అయినా సరే, ఇంతకంటే బ్యూటిఫుల్ మూమెంట్ని మనం రాసుకుంటే రాదు, మనం అనుకుంటే రాదు. సో ఆ రోజు చిరంజీవి గారు రావటం, నాన్నగారితో కూర్చోవటం, నాన్నగారు ఆయన కలిసి జోకులు వేసుకోవటం, మీకేం కాదు మోహన్ గారు మీ అబ్బాయి డైరెక్టర్ అవుతాడు, మాతో కూడా చేయాలి చూడరా అని అనడం, అది కూడా జరిగింది. ఇవన్నీ జరిగినాయి. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అచీవ్మెంట్ జరిగింది నా లైఫ్లో. గ్రేట్, నిజంగా రియల్లీ గ్రేట్. దాన్ని సావనీర్ అంటారు ఇంగ్లీష్లో. సావనీర్ అంటే లైఫ్లో ఇంకా మర్చిపోలేని ఒక కానుక, అది అమూల్యమైన కానుక. ఎంత మీరు చెప్తుంటేనే నాకు ఎంత టచింగ్ అనిపించింది అంటే, బికాజ్ యూ నాట్ సెడ్ అబౌట్ దిస్ ఎనీవేర్ ఆన్ ఎనీ డయాస్. ఏదో నాన్నగారి అభిమానాన్ని అక్కడక్కడ 1 or 2 times చెప్పడం, కానీ ఓ పక్కన మీకేమో అవతల జైలు లవ్ కుశ ఒక రిస్కీ ప్రాజెక్టు, 3 క్యారెక్టర్లు, ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్ ఫిల్ము, అది పెద్ద హిట్ అయ్యి అక్కడ ఇటేమో చిరంజీవి గారి ఇంటికి వచ్చి 2 బ్లాక్ బస్టర్స్ ఒకే రోజు మీ ఇంట్లో. అంతే. మళ్ళీ ఆయనతో సినిమా చేసి చిరంజీవి గారు అన్నట్టుగా
మీ అబ్బాయి నాతో చేస్తే చూడరా ఏంటి అని అనడం. నేను ఆయన అన్నప్పుడల్లా మాట వరుసగా అంటారు అనుకుంటేవాడు నేను. హ్మ్. మీ అబ్బాయి మాతో చేయటం, మీ అబ్బాయి మాకు కథ చెప్పడా అనేవాడు ఆయన సరదాగా. హ్మ్. చిరంజీవి గారు మనం కథ చెప్పడం ఏంటి, ఆయన ఎక్కడ చేస్తాను అనుకుండేవాడు నేను. హ్మ్. సో ఆయన అన్నట్టుగానే ఆల్మోస్ట్ జైల్లోకి వచ్చిన తర్వాత వెంకీమామ తర్వాత ఈ సినిమా చేయటం జరిగింది. అవును. బట్ అసలు ఆ చిరంజీవి గారు సినిమా అనే పాయింట్ ఎలా కనెక్ట్ అయింది బాబీ గారు? అంటే ఇప్పుడు సినిమా చేయడం, సినిమా హిట్ అవ్వడం అన్నది చరిత్ర. అవును అవును. అసలు ముందు ఆ స్టార్టింగ్ జెనిసిస్ పాయింట్ ఉందే, అదే మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్. సో యాక్చువల్గా చెప్పాలంటే వెంకీమామ అయిపోయింది, నేను కథలు రాసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఎప్పుడో చిరంజీవి గారిని కలవటానికి ఒక కాల్ వచ్చింది నాకు. సో ఆచార్య షూటింగ్లో ఆర్ఎఫ్సీలో ఉన్నారు సమ్మర్లో. సో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళి కలిసినప్పుడు ఆ మాట ఈ మాట వస్తూ ఆయన గాడ్ ఫాదర్ చూసావా బాబీ అన్నారు. అంటే గాడ్ ఫాదర్ అంటే మలయాళంలో లూసిఫర్ చూశాను, చాలా బాగుంది సార్ అన్న అని. ఆయన ఏ విషయాన్ని టక్కుమని ఎవరికి ఇవ్వరు, అవును, చిన్న హోల్డ్లో పెడతారు. అవునా అని మళ్ళీ షార్ట్కి వెళ్ళి వచ్చారు. చిన్న పాజ్ ఉంటుంది, ఆ చిన్న పాజ్ ఉంటుంది, మళ్ళీ చిన్న టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది, అసలు వీడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని. మళ్ళీ రేపు పొద్దున అనౌన్స్ చేసిన తర్వాత కాదంటే మనం ఫీల్ అవుతామని మెల్లగా హోల్డ్ చేస్తున్నారు ఆయన. నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది నన్ను ఎందుకు అడుగుతున్నారు. పైగా బయట వినపడుతుంది లూసిఫర్ రైట్స్ ఉన్నాయంట, చిరంజీవి గారు చేయబోతున్నారంట అనేది బయట వినపడుతుంది. అవును. సో ఆయన సగం సగం చెప్తుంటే మిగతా సగం నేను రాసుకుంటున్నా, ఇదేంటి మనకి డైరెక్షన్ అవకాశం వస్తా అని. ఆయన మాట్లాడుతూ ఫైనల్గా సరే అబ్బాయి అది ఒకసారి చూడు, మళ్ళీ చూస్తే ఒకసారి ఆ రైట్స్ ఉన్నాయి, ఇద్దరు ఒక డైరెక్టర్ అనుకుంటున్నావు, నువ్వు కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది, ఒకసారి నువ్వు కూడా చూసి దాని పట్ల నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అన్నాడు. నేను వెంటనే సరే అది లేదు నాకు ఫస్ట్ అది ఉంటుంది అనుకుంటాం కదా జనరల్. చిరంజీవి గారి సినిమా చేయమంటే ఆనందం కన్నా నాకు ఎక్కువ భయం అనిపించింది. ఓకే, ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా అది. ఒకసారి దొరికిద్ది ఫస్ట్ సినిమా, రేపు పొద్దున్న ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు అని చేయొచ్చు, కానీ ఫస్ట్ సినిమా అనేది మనం అభిమానించిన హీరోతో వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజర్శెట్టి. సో చిన్న భయం, నాకు కన్ఫ్యూజను, ఏంటిది లూసిఫర్ అంటున్నారు, తర్వాత ఏంటి సరేనా అన్నారు. సరే సరే అని వెళ్ళిపోయారు. వెళ్ళి ఎవరైతే నాకు ఆప్తులు ఉంటారో నా రైటింగ్ టీం వాళ్ళందరికీ షేర్ చేసుకున్నాను. కోన వెంకట గారికి, చక్రికి, మోహన్ కృష్ణ గారికి, వినీత్, ఈ నలుగురికి బాస్ పిలిచి ఇలా సినిమా అంటున్నాడు. అవునా సరే చూద్దాం చేసేద్దాం అనేది అందరూ పాజిటివ్గానే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 25 సార్లు చూశాను 2 డేస్లో ఆయన కలవాలి. 25 సార్లు సినిమా చూస్తుంటే నాకు ఎక్కడో నేను డీల్ చేయాల్సిన సినిమా అనిపించట, నాకు 100% ఎక్కట్లా, అస్సలు ఎక్కట్లా. ఎందుకంటే ఇప్పుడు అందరూ అంటారు కదా, మన లైఫ్లో మనం చేసిన మిస్టేక్సే మనకి లెసన్స్. మన స్ట్రెంగ్స్ ఏంటి, మనం వీక్నెస్ ఏంటో మనకంటే గొప్పగా ఎవడికి తెలియదు. సో సదా గబ్బర్ సింగ్ అనే సినిమా విషయంలో కూడా ఆ కథని నేను 100% నా కథ కాకపోవటం వల్ల, నాకు ఓన్ అవ్వకపోవటం వల్ల, నా ఎమోషన్ ప్రాపర్గా దొరకపోవటం వల్ల ఏదో ఒక అనుకున్న సక్సెస్ రాలేదు. సో నేను ఆ రోజు బలంగా ఫిక్స్ అయ్యాను, మన కథ తప్ప బయట కథ చేయకూడదు, ఎందుకంటే పవర్ నా కథ. దాని తర్వాత జైల్లో కృషి చేశాను, చాలా పెద్ద హిట్. వితిన్ 1 మంత్లో చేసాం ఆ కథ. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఎన్టీఆర్ గారు పిలవటం, ముందున్న సినిమా గొప్పగా చేయకపోయినా సరే ఆయన నన్ను నమ్మటం, కథ చెప్తే చేస్తాను బాబు అనటం, కథ చెప్పిన తర్వాత నచ్చటం, దాని రిజల్ట్, ఇవన్నీ ఆ రుచి చూసేసాను. తర్వాత వెంకీమామ వచ్చేసరికి మళ్ళీ సేమ్ సురేష్ బాబు గారు ఒక కథ కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర. నేను చాలాసార్లు కోనా గారిని నేను చేయను బాబోయ్, ఇంకోళ్ళ కథ నేను చేయను అనేవాడిని. ఎందుకు విను, నీలో రైటర్ ఉన్నాడుగా. బేసిక్గా నేను రైటర్ని, చిరంజీవి గారి దగ్గర నుంచి రైటింగ్లో 10 ఏళ్ల పాటు నేను రైటర్గా ఎక్కువ వర్క్ చేశాను.